సో రియల్ ఎస్టేట్ అంటే అందరికీ ఒక రకమైన ప్యాషన్. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా దానికి ఫస్ట్ ఆప్షన్ ఎవరి మనసులో వచ్చేది కూడా ఈజ్ రియల్ ఎస్టేట్. ఈ రోజుల్లో మనకి ఈ మధ్యకాలంలో వినపడే లొకేషన్ ఈజ్ ఫోర్త్ సిటీ. ఫోర్త్ సిటీ ఏంటి? దీని ముందు ఫార్మా సిటీ. సో ఫార్మా సిటీ నుంచి ఫోర్త్ సిటీకి వచ్చేసింది. సో ఫోర్త్ సిటీలో ఏం డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చా లేదా, ఇన్వెస్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్స్ ఆర్ ఆ ల్యాండ్స్లో అప్రిసియేషన్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఈ వీడియో ఫుల్గా వాచ్ చేయండి. ఐ విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. సో ఫోర్త్ సిటీకి హైలైట్ ఈజ్ ఎయిర్పోర్ట్ అండ్ ద గ్రీన్ జోన్. ఫోర్త్ సిటీ మనకి తుక్కుగూడ, మహేశ్వరం, ఆడిబట్ల ఇవన్నీ రీజియన్స్కి కనెక్టెడ్ అనమాట. అది కాకుండా హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే నేషనల్ హైవే. సో వాట్ ఈజ్ ద ప్రామినెన్సీ ఆర్ వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఫోర్త్ సిటీ అంటే, ఫస్ట్ ప్రయారిటీ నేను ఎందుకు ఫోర్త్ సిటీ గురించి చెప్తాను అంటే ఇట్స్ ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనకి ఏదైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో దానికి చాలా క్లోజ్ ప్రాక్సిమిటీలో మనకి శ్రీశైలం హైవే వస్తుంది. నెక్స్ట్ ఈజ్ మనకు ఆ ఏరియాలో ఫారెస్ట్ ఏరియా చాలా ఎక్కువ ఉంది, అంటే కన్జర్వేషన్ జోన్స్. ఆ ఏరియాస్లో హ్యూజ్ కన్స్ట్రక్షన్స్ అనేది ఎప్పటికీ రాదు. థర్డ్ థింగ్ ఈజ్ ఇట్స్ శ్రీశైలం హైవే. శ్రీశైలం ఈజ్ ఎ టూరిస్ట్ ప్లేస్. ఇంకొకటి ఆంధ్ర కనెక్టివిటీ. మనకి విజయవాడ ఆంధ్ర రోడ్ ఎంత ఇంపార్టెంటో శ్రీశైలం అండ్ హైదరాబాద్ ఏదైతే కనెక్టివిటీ ఉందో ఈ రోడ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒకప్పుడు చాలా ప్రాజెక్ట్స్ మనకి ఫార్మాసిటీ బేస్ చేశారు. దాని తర్వాత ఫార్మాసిటీ క్యాన్సిల్ అయిపోయినాక ఫోర్త్ సిటీ అనౌన్స్ చేసే ముందు చాలామంది చాలా టెన్షన్లో కూడా ఉన్నారు. ఎందుకంటే అది క్యాన్సిల్ అయిపోయింది, అక్కడ ఏం వస్తుంది అనేది. కాకపోతే ఆ ఏరియాలో మనకి గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఈజ్ వెరీ హై. మోర్ దెన్ 20,000 acres ఆఫ్ ల్యాండ్ గవర్నమెంట్ చేతిలో ఉంది. సో అది ఫార్మా సిటీ కానీ, ఫోర్త్ సిటీ కానీ, లేదంటే నెక్స్ట్ న్యూ సిటీ కానీ, ఏ సిటీలో అయినా డెవలప్ అయితే అవుతుంది. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ కంపెనీస్, లేదంటే గవర్నమెంట్ అసైన్డ్ కంపెనీస్ అక్కడ ఆ ఏరియాలో చాలా వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఆ ఏరియాస్లో మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి. ప్లస్ మనకి ఫార్మా రిలేటెడ్ ఆల్రెడీ ఆ ఏరియాలో మనకి చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ ఆస్క్ మీ వై షుడ్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఫోర్త్ సిటీ అంటే, ఫస్ట్ థింగ్ యాజ్ ఐ టోల్డ్ యూ మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఇంకొకటి ఆ ఏరియాలో ప్లాటింగ్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇన్ ఫ్యూచర్లో మీకు విలాస్ కానీ, విలా ప్రాజెక్ట్స్ కానీ ఆ ఏరియాలో చాలా ఎక్కువ వస్తుంది. విచ్ మీన్స్ దట్ గ్రీన్ బెల్ట్ని అది అలాగనే హోల్డ్ చేసుకొని మనకి ఫ్రెష్ ఆక్సిజన్ అండ్ అఫోర్డబుల్ లివింగ్ క్రియేట్ అవుతుంది ఆ ఏరియాస్లో. థర్డ్ థింగ్ ఇస్ ద శ్రీశైలం హైవే. ఏదైనా నేషనల్ హైవేకి అబార్టింగ్ ప్రాపర్టీస్ ఉంటే ఆ నేషనల్ హైవేని బేస్ చేసుకొని ప్రాపర్టీ అప్రిసియేషన్ అయితే అవుతుంది. కడతాల్ ఇట్స్ అ వెరీ 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 ఓల్డ్ విలేజ్. ఇప్పుడు మీరు కడతాల్ వెళ్ళి చూస్తే అక్కడ కూడా మీకు 10, 11, 12 కోట్లు ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి. హైవే బిట్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అంటే ఆ ఏరియా కూడా సిమిలర్లీ మనకు ఒక మంచి గ్రోత్ అయితే ఉంటుంది. సో ఫోర్త్ సిటీకి మ్యాక్సిమం డెవలప్మెంట్ మనకి ఏం మీద ఫోకస్ ఉంటుందంటే ఎంప్లాయ్మెంట్ అండ్ రెసిడెన్షియల్. ఇది ఏదైతే 20,000 acres ల్యాండ్ గవర్నమెంట్ ఈజ్ హోల్డింగ్, అక్కడ ఎలాగైనా మనకి ఎంప్లాయ్మెంట్ అయితే వస్తుంది. ఈవీ సెక్టర్ ఉంటుంది, మనకి ఫార్మా, ఈకో బేస్డ్ ఫార్మా కంపెనీస్ వస్తున్నాయి. ప్లస్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ సోషల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ స్పోర్ట్స్ అకాడమీస్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి. ప్లస్ మనకి వీఆర్ వెరీ క్లోజ్ టు ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో దాన్ని బేస్ చేసి ఇన్వెస్ట్ చేసుకొని అప్రిసియేషన్ ఏదైతే మీరు వెయిట్ చేస్తున్నారో డెఫినెట్గా ఆ అమౌంట్ అయితే మీకు వస్తుంది. కాకపోతే ఇక్కడ కూడా వెయిటింగ్ ఆర్ హోల్డింగ్ పీరియడ్ షుడ్ బి మినిమం 5 to 6 years. ఆల్రెడీ ఆ ఏరియాలో 5 years 6 years హోల్డ్ చేసిన వాళ్ళకి అప్రిసియేషన్ అయితే కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బటర్ఫ్లై సిటీలో ఒకప్పుడు 3,000, 5,000, 7,000లో అమ్మేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్లో మీరు రీసేల్ ప్రాపర్టీస్ చూసుకుంటే 20,000, 22,000 వరకు అయితే ఉంది. సో సిమిలర్లీ ఇఫ్ యూ క్యాన్ వెయిట్ అంటే కొనేవాళ్ళు హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటే మాత్రం అప్రిసియేషన్ అయితే 100% అవుతుంది. ఇప్పుడు జనాలు అడిగేది ఏంటంటే కడతాల తర్వాత మళ్ళీ ఏంటి?
కడతాల తర్వాత మనకి మ్యాక్సిమం వచ్చేది ఫారెస్ట్ ఏరియాస్. ఆ ఫారెస్ట్ ఏరియాస్ కాకుండా మీరు చూసుకుంటే దిస్ ఈజ్ ఆల్సో ఏ నేషనల్ హైవే. మీకు కమర్షియల్ ఆస్పెక్ట్లో ఈ ఏరియాస్లో చాలా డెవలప్మెంట్స్ అవుతుంది. ఎందుకంటే ఒకటేమో నేషనల్ హైవే, ఇంకొకటి ఏంటంటే మనకి గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్. సో కమర్షియల్ యాక్టివిటీకి రేపు ఫ్యూచర్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ ఫోర్త్ సిటీ. సో ఫోర్త్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా 15,000లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, 20,000లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, 25,000లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఆ ఏరియాలో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మీకు 8,000, 9,000, 10,000, 20,000, 25,000లో కూడా మీకు ఆ ఏరియాలో మీకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కొంచెం రోడ్ మీద నుంచి లోపలికి వెళ్ళారనుకోండి, మీకు 7,000, 8,000లో కూడా మీకు ప్లాట్స్ దొరుకుతాయి. ఇది కాకుండా మనకి శ్రీశైలం హైవే ఏదైతే మనకి ఫోర్త్ సిటీ ఉందో, ఫోర్త్ సిటీ నుంచి షాద్నగర్ కనెక్టెడ్ ఒక ఏరియల్ రోడ్ కొత్తగా వేసారు. యాక్చువల్లీ 4-5 ఇయర్స్ అయింది అది కూడా వేసి. ఆ ఏరియాలో కూడా మీరు చూసుకుంటే చాలా 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 దట్ ఈస్ నాట్ ఏ హైప్డ్ మార్కెట్. చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి. 100 ఫీట్ రోడ్, అది కమర్షియల్ యాక్టివిటీ ఈ జోన్లో కూడా మీకు చాలా కనపడుతుంది. సో ఆ ఏరియాలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ ఏరియాస్లో మీకు ఇప్పుడు 15,000 నుంచి 18,000 to 20,000 వరకు పర్ స్క్వేర్ యార్డ్ ల్యాండ్స్ దొరుకుతుంది. సో దట్ ఈజ్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ జోన్. అదేంటంటే మీకు షాద్నగర్ నుంచి శ్రీశైలం హైవే అంటే కమర్షియల్ యాక్టివిటీస్ ఇన్ ఫ్యూచర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫోర్త్ సిటీని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోండి. కాకపోతే మీరు హెచ్ఎండిఏ లిమిట్స్లో చేస్తున్నారా, డిటీసీపీ లిమిట్స్లో చేస్తున్నారా అనేది చూసి చేసుకోండి. ఎందుకంటే అక్కడ చాలా మట్టుకి కన్జర్వేటివ్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. సో కన్జర్వేటివ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు మాత్రం మీరు ఒక లీగల్ అడ్వైస్ కానీ ఒక టెక్నికల్ అడ్వైస్ కానీ తీసుకోండి. అదర్ దెన్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ హెచ్ఎండిఏ ఆర్ డిటీసీపీ యు ఆర్ గుడ్ టు ఇన్వెస్ట్. ఆ ఏరియాస్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం నెక్స్ట్ 5 ఇయర్స్లో మీకు అప్రిసియేషన్ అయితే 100% గ్యారంటీడ్.